నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఒకే దేశం ఒక విధానం అన్ని రంగాల్లో ఇదే నినాదానికి ప్రాధాన్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అనుగుణంగానే పలు కొత్త చట్టాలు, నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో కొత్త అంశం చేరింది. అదే ఒకే దేశం ఒకే సమయం. దీంతో భారత ప్రామాణిక సమయం పాటించడం తప్పనిసరి కానుంది. ఆ మేరకు డ్రాఫ్ట్ నిబంధనలు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఐఎస్టీ వినియోగం తప్పనిసరి చేస్తూ వాటిని రూపొందించింది కేంద్రం. అందుకు సంబంధించి వచ్చే నెల 14 లోపు ప్రజలు అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. నిజానికి ఐఎస్టీ కొత్తదేం కాదు. ఎప్పుడో 1947లోనే అమల్లోకి వచ్చింది. మరి ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ నిబంధనలు? ఇవి అమల్లోకి వస్తే ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇండియా మొత్తానికి ఒకే సమయంతో వచ్చే ప్రయోజనాలు సరే, ఎదురయ్యే సవాళ్ల సంగతి ఏంటి? ఆ వివరాలన్నీ ఈ ప్రత్యేక కథనంలో. భారత ప్రామాణిక సమయంపై కేంద్రం కొత్త ముసాయిదా. త్వరలో అమల్లోకి రానున్న ఐఎస్టీ కొత్త నిబంధనలు. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైంకి 5:30 గంటల ముందు ఐఎస్టీ. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ ఐఎస్టీ ప్రకారమే జరగాలి. ఒకటే దేశం ఒకటే విధానంలో భాగంగా ఇప్పుడు ఒకటే దేశం ఒకటే సమయం వంతు వచ్చింది. అందులో భాగంగానే దేశమంతా ఒకే సమయం పాటించాలనే నిబంధనతో ముసాయిదా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రామాణిక సమయం నిబంధనలు 2024 కింద పిలవనున్న ఈ కొత్త రూల్స్ త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులతో గెజిట్లో ప్రచురించిన 180 రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ లోని సేవ్రా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ BIPM సంస్థ అందించే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం UTCకి 5:30 గంటల ముందుగా భారత ప్రామాణిక సమయం IST ఉండనుంది. ఆ బాధ్యతను CSIR జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధన సంస్థ NPL చూడాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం గంటలు, నిమిషాలు, సెకన్లు ప్రామాణిక ఫార్మాట్ గా కొనసాగనుంది. తేదీ, సమయం కలిపి వచ్చినప్పుడు ముందుగా తేదీ, నెల, సంవత్సరం, తర్వాత గంటలు, నిమిషాలు, సెకన్లుగానే చూపాల్సి ఉంటుంది. న్యాయపరమైన, పరిపాలనాపరమైన, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాలు అన్నింటిలో ISTనే వాడాలి. వాణిజ్యం, రవాణా, ప్రభుత్వ నిర్వహణ, ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు IST ప్రకారమే జరగాలి. దేశంలో ఎక్కడ అధికారిక కార్యకలాపాల్లో గాని, వాణిజ్యపరమైన అంశాల్లో గాని ISTయేతర టైం జోన్లు వాడకూడదు, ప్రదర్శించకూడదు, నమోదు చేయకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని గడియారాల్లో ISTనే సెట్ చేయాలి. అంతరిక్ష పరిశోధనలు, దిక్సూచి వ్యవస్థ, శాస్త్రీయ పరిశోధనలకు IST కొత్త నిబంధనల నుంచి మినహాయింపులిచ్చారు. కొన్నిసార్లు నానో సెకండ్ ఖచ్చితత్వంతో సమయం అవసరమవడమే కారణం. వీటి కోసం ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన IST నిబంధనలు ఎవరైనా మీరితే జరిమానాలతో పాటు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ముందుగా టైం జోన్ చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన దేశంలో భారత ప్రామాణిక సమయం IST 1947 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకొచ్చింది. అప్పట్నుంచి దేశం మొత్తానికి అదే అధికారిక సమయం. దానినే UTC ప్లస్ 5:30 గంటలుగా పిలుస్తారు. అంటే గ్రీన్విచ్ మీన్ టైం కంటే భారతదేశం 5:30 గంటలు ముందుంటుంది. ఈ విషయంలో మిగిలిన దేశాలు అనుసరించినట్లుగా భారత్ డే లైట్ సేవింగ్ టైంను అనుసరించడం లేదు. అలహాబాద్ సమీపాన మీర్జాపూర్లో ఉన్న క్లాక్ టవర్ వద్ద 82.5 తూర్పు రేఖాంశం ఆధారంగా భారత ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తారు. అంతకు ముందు వరకు భారత్లో 1850లో రైల్వే వ్యవస్థ వచ్చే వరకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్థానిక కాలాన్నే అనుసరించేవారు. దానికి ముందు ఒకటే టైం జోన్ ఆలోచనలు ఉన్నా
రైల్వే వ్యవస్థ నిర్వహణ కోసం ఆ డిమాండ్ మరింత బలపడింది. అలా 1884లో ముంబై, కోల్కతాకు 2 టైమ్ జోన్లు సృష్టించారు. కోల్కతా టైంను GMT 5:30 గంటలు, ముంబై టైంను 4 గంటల 51 నిమిషాల ముందుకు సెట్ చేశారు. అవి కొనసాగుతున్న సమయంలోనే 1905 నాటికి అలహాబాద్ సమీపంగా వెళ్తోన్న రేఖాంశం కేంద్రంగా 1947 నాటికి భారత ప్రామాణిక సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. టైమ్ జోన్స్ ఎలా నిర్ణయిస్తారంటే ప్రతి 15 డిగ్రీల రేఖాంశానికి ఒక గంట కలపటం కానీ తీసివేయటం కానీ, మిగతా అంతర్జాతీయంగా చూసుకుంటే ఇలా చేసినప్పుడు మన భారతదేశం యొక్క పరిమాణం దృష్ట్యా ఇది 2 టైమ్ జోన్స్లో ఉందండి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురొస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, టెలికాం కంపెనీస్ కానీ, సెబీ మార్కెటింగ్ ఇవన్నీ కూడా. సో అందువల్ల మన టైమ్ జోన్ ఏం చేశారంటే ఇప్పుడు ఒక టైమ్ జోన్కి తీసుకొచ్చారు. దీని వెనకమాల టైమ్ జోన్ అంటే ఇప్పుడు 82.5 డిగ్రీలు ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మీదుగా వెళ్ళే ఈ రేఖాంశం ఇది మన ఇండియన్ స్టాండర్డ్ టైం అండి. అంటే దీన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటాం మొత్తం దేశం మొత్తం కూడా. ఈ మొత్తానికి బీజం 1782లో పడింది. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేయడం ISTకి నాందిగా చెప్పుకోవచ్చు. 1802లో అధికారికంగా కంపెనీకి చెందిన ఖగోళ పరిశోధకుడు జాన్ గోల్డింగ్హమ్ గ్రీన్విచ్ మీన్ టైం కంటే మద్రాస్ టైంను 5:30 గంటల ముందు ఉన్నట్లు లెక్కించారు. స్థానిక కాలగణనకు అదే ప్రారంభం. తర్వాత అదే ప్రస్తుతం వాడుతోన్న ISTగా మారింది. CSIR వారి జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనశాల NPL అణుగడియారాల సాయంతో భారత ప్రామాణిక సమయాన్ని నిర్వహిస్తోంది. అవి ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయంటే 3 లక్షల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సెకను అటూ ఇటూ కావడానికి ఆస్కారం ఉంటుంది. నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, GPS సిస్టమ్స్ రావడం తోటి ప్రతి సెకండ్ కి విలువ పెరిగిపోతుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లోకి వచ్చేసినాయి. మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మనం చూసినా కూడా వర్తక వ్యాపారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేస్తుంది, కొన్ని కండిషన్స్ ఏవో ఇంపోజ్ చేస్తుంది. సిస్టమ్ లో వాటిని కూడా చూసి వాటి మార్పులు కూడా తీసుకొచ్చేటప్పుడు వాటిని కూడా పరిణించుకుని తీసుకున్నప్పుడు ఇది బాగుంటుందని నా అభిప్రాయం. ఒక రకంగా చెప్పాలంటే బాంబే, కోల్కతా, మద్రాస్ అనే 3 టైమ్ జోన్లుగా ఉన్న ఇండియాలో 1884 నాటికి మొదటిసారిగా ప్రామాణిక సమయం తీసుకొచ్చింది బ్రిటిషర్ల సమయంలోనే. సమాచార వ్యవస్థ, ప్రభుత్వ నిర్వహణ, రవాణా రంగం కోసం ఆ మార్పు చేశారు. మనతో పాటు శ్రీలంకలో కూడా ISTని అనుసరిస్తున్నారు. భారతదేశ ప్రాచీన చరిత్ర చూస్తే 4వ శతాబ్దం నాటికే ఉజ్జయిని, రోహతక్ల మీదుగా వెళ్లే రేఖాంశం ఆధారంగా ప్రామాణిక సమయాన్ని గుర్తించారు. భారతదేశ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు మూల గ్రంథమైన సూర్య సిద్ధాంతంలో ఇందుకు సంబంధించిన విశేషాలున్నాయి. అప్పట్లో ఉజ్జయిని, రోహతక్, తర్వాతి కాలంలో జైపూర్ జంతర్ మంతర్ వద్ద వేధశాలలో ఖగోళ పరిశీలనలు చేసేవారు. అయితే భారతదేశం వంటి ఇంత పెద్ద దేశానికి ఒకటే సమయం అనుసరించడం కరెక్టేనా కాదా అన్న భిన్నవాదనలు కూడా ఉన్నాయి. భారతదేశం మిగిలిన దేశాల తరహాలో భారత్ డే లైట్ సేవింగ్ టైమ్ ను అనుసరించడం లేదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. 1962, 1965, 1971 యుద్ధాల సమయంలో కొంతకాలం దానిని వాడినా ఆ తర్వాత పక్కన పెట్టేశారు. నిజానికి DSTని వాడితే ఇంధన వినియోగం ఆదా అవుతుంది, కానీ గందరగోళానికి తావిచ్చినట్టు అవుతుందని భారతదేశం ISTని మాత్రమే అనుసరిస్తుంది. ఇకపైనా అదే పాటించాలని ఇప్పుడు మార్గదర్శకాలిచ్చింది. ఉన్నత స్థాయి మంత్రివర్గ ఉపసంఘం NPL, ISRO, IIT కాన్పూర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT.in వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల సమన్వయంతో ఈ మార్గదర్శకాలు ఖరారు చేశారు. అయితే దేశం మొత్తానికి IST1, IST2 అనే 2 టైమ్ జోన్లు ఉండాలనేది ఇప్పటికీ కొందరు నిపుణులు చెబుతోన్న మాట. దీనివల్ల నెగటివ్స్ ఏంటి? లాస్ ఆఫ్ ప్రొడక్టివ్ డే లైట్. అంటే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏంటంటే 4:30 AM సన్లైట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ప్రొడక్టివ్ టైంని కోల్పోతున్నారు ఈ యూనిఫైయింగ్ IST వల్ల. ఎందుకంటే IST విల్ బి బేస్డ్ ఆన్ ఢిల్లీ టైం కాబట్టి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా హెడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ క్రూషియల్ టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. అలానే వాళ్ళకి రాత్రి త్వరగా అయిపోతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఎర్లీ డార్క్నెస్, ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎక్కువ అవసరం ఉండే పరిస్థితి వస్తుంది. 2 ISTలు ఉండాలి.
ఒకటి IST 1 ఇండియన్ స్టాండర్డ్ టైం 1 విచ్ ఈస్ UTC ప్లస్ 5 hours